యాక్చువల్‌గా ఈ ఎప్‌స్టీన్ ఫైల్స్ అనేవి ఎప్పుడైతే రిలీజ్ అయ్యాయో అప్పటి నుంచి నాకు అసలు ఎవరు ఎప్‌స్టీన్? అతనికి ఒక ప్రైవేట్ ఐలాండ్ నడిపేంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఇలాంటి డౌట్స్ అన్నీ మొదలయ్యాయి. సో, నేను కొంచెం రిసర్చ్ చేసి చూస్తే తెలిసిందేంటంటే, ఈ ఎప్‌స్టీన్ అనే ఆయన పుట్టుకతోనే డబ్బున్నోడు కాదు. అతను ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ చేసేవాడు. ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ అంటే నార్మల్ పర్సన్స్‌కి కాదు మళ్ళీ. ఆయన బిలియనీర్స్‌కి మాత్రమే చేసేవాడనమాట. అంత బిలియనీర్స్ వరకు ఈయన ఎలా రీచ్ అయ్యాడు అనేది ఈ జెఫ్రీ ఎప్‌స్టైన్ అనే ఆయన ఒక పెడోఫైల్. పెడోఫైల్ అంటే ఏంటంటే, ఎవరైతే చిన్న చిన్న పిల్లలకి అట్రాక్ట్ అవుతారో లైక్ బిలో 13 ఇయర్స్ వాళ్ళకి అట్రాక్ట్ అయ్యి వాళ్ళ మీద అత్యాచారం పాల్పడతారో వాళ్ళని పెడోఫైల్స్ అంటారు. ఇతనుకున్న ఐలాండ్‌ని కూడా అక్కడ ఉండేవాళ్ళు పెడోఫైల్ ఐలాండ్ అనే పిలిచేవారు. అయితే కొంతకాలం తర్వాత 2008లో ఆయన చేసిన క్రైమ్స్ అన్నీ తెలిసి పోలీసులు అరెస్ట్ చేశారు. కానీ ఆశ్చర్యకరంగా ఎన్ని క్రైమ్స్ చేసినా సరే అతనికి పడిన శిక్ష 13 నెలలు మాత్రమే. అది కూడా ఆయనకి వర్క్ వీసా ఇచ్చారు. వర్క్ వీసా అంటే ఎలా అంటే, ఇప్పుడు ఆయన తన వర్క్ చేసుకోవడానికి మార్నింగ్ జైలు నుంచి బయటికెళ్ళి తన ఆఫీస్‌కెళ్ళి వర్క్ చేసుకొని మళ్ళీ నైట్ వచ్చి జైల్లో పడుకుంటాడు. ఇదంతా ఆయన అతని ఇన్‌ఫ్లుయెన్స్‌తో చేయగలిగాడు. ఎలాంటి ఇన్‌ఫ్లుయెన్స్ అంటే అతను ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ ఒప్పందం ఏంటంటే, ఇందులో పాల్పడిన వాళ్ళు ఎవరిని కూడా ఇంటరాగేట్ చేయడానికి వీల్లేదు అని చెప్పి. అయితే జైలు బయటకొచ్చి కొన్ని సంవత్సరాల వరకు అతను బానే బ్రతికాడు. కానీ ఒక జర్నలిస్ట్ ఇన్ని క్రైమ్స్ చేసిన ఆయనకి అసలు ఇదేం శిక్ష అని చెప్పి ఆ కేసుని మళ్ళీ బయటికి తీసింది. సో, అక్కడి నుంచి టాపిక్ చాలా రైజ్ అయింది. అప్పుడు మళ్ళీ ఈ కేసులన్నీ బయటకొచ్చాయి. పోలీసులు మళ్ళీ అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన కొన్ని రోజులకి పోలీసులకి ఒక అనుమానం వచ్చింది. ఈయన సూసైడ్ చేసుకునేలా ఉన్నాడని చెప్పి. ఆ అనుమానం ఉండడం వల్ల అతన్ని సూసైడ్ వాచ్‌లో పెట్టారు. సూసైడ్ వాచ్ అంటే ఏంటంటే, ఇతన్ని ఒక రూమ్‌లో ఉంచుతారు. ఆ రూమ్‌లో ఉన్న కెమెరా ద్వారా ఇతన్ని గమనిస్తూ ఉంటారనమాట. ఇందులో సూసైడ్ చేసుకోవడానికి యూజ్ అయ్యే ఎలాంటి పరికరాలు కూడా ఉండనివ్వరనమాట. అయితే కొన్ని రోజులకే అతన్ని సూసైడ్ వాచ్ నుంచి తీసేశారు. అయితే 2019లో అతను అనుమానాస్పదంగా అతను రూమ్‌లో ఉరేసుకొని చనిపోయాడు. కానీ ఇక్కడ మిస్టరీ ఏంటంటే, అతను నిజంగానే సూసైడ్ చేసుకున్నాడా? లేదా ఎవరైనా చంపారా? అనేది అది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఎందుకంటే అతని రూమ్‌ని క్యాప్చర్ చేసే కెమెరాస్ ఏవైతే ఉన్నాయో అవి టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆ రోజు నైటే పనిచేయలేదని చెప్పారు. దట్ టూ అక్కడ ఎవరైతే ఈ ప్రిజనర్స్ లైక్ గార్డ్స్ ఉంటారు కదా! వాళ్ళు ఆ రోజు డ్యూటీ చేయాల్సిన వాళ్ళు నైట్ పడుకొని పోయారని చెప్పారు. ఇదంతా చూస్తే ఇది నిజంగా ఆత్మహత్య కాదు, ఎవరైనా హత్య చేశారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ జెఫ్రీ ఎప్‌స్టైన్ అనే ఆయన కోర్ట్‌లోకొచ్చి సాక్ష్యం చెప్తే పెద్ద పెద్ద తలకాయలన్నీ వివిధ దేశాల నుంచి బయటపడతాయి. సో, ఇదంతా జరగకూడదని ఎవరైనా హత్య చేశారేమో అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది ఇక్కడ.